भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అంతర్జాతీయ యోగ దివసం పేరుతోటి మరి సంఘీభావం తెలియజేయడానికి ఆ విషయంలో చెప్పుకుందాము. మరి మన సత్యార ప్రకాశం కొనసాగిద్దాము. ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు చెప్పండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి చెప్పుకుంటే బాగుంటుందని ఉద్దేశం. లక్ష్మణ్ గారు ఏమంటారు? అలాగే ఆచార్య గారు, యోగా దివసం గురించి విశేష దినోత్సవం కాబట్టి దాని గురించి ప్రవచనం చేయాలి. యుజ సమాధౌ ధాతువుతోటి అంతర్జాతీయ యోగ దివస సందర్భంగా సంఘీభావం తెలియజేయుట కొరకై యోగ విషయంలో తెలియజేసుకుంటున్నాము. యుజ సమాధౌ ధాతు తోటి యోగ శబ్దం ఏర్పడుతుంది. సమాధి స్థితి. సం ఉపసర్గపూర్వక ధ్యేయ చింతాయాం ధాతువుతోటి సమాధి శబ్దం ఏర్పడుతుంది. సం అంటే మంచిగా, ధీ అంటే ధ్యానవంతముగా, బుద్ధిపూర్వకముగా ఏర్పడేటువంటి వ్యవస్థను సమాధి అనడం. అయితే మన ప్రకరణంలో మనం చెప్పుకున్న దాన్ని బట్టి మన జన్మరహస్యంలో పురుషుని శరీరం నుండి, గర్భాధానంలో పురుషుని శరీరం నుండి వస్తున్నటువంటి శుక్రకణం మృత్యువులో ఈ మృతదేహాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి జీవాత్మతత్వము, పురుషుని శరీరం నుండి రానటువంటిది, స్త్రీ గర్భాశయంలోనే తయారైనటువంటిది, మృతదేహముగా మన ముందే పడి ఉండి ఇక్కడే పాడై క్షతవిక్షతం అయిపోతున్నటువంటి దేహం. ఇవి రెండు కోణాలు. ఒకటి దేహము, ఇంకొకటి ఆత్మ. ఒకటి దేహము, ఇంకొకటి ఆత్మ. ఈ రెండు వేరు వేరు ఉన్నప్పుడు యోగము పేరుతోటి చేయబడుతున్నది ఎవరు? యోగము చేస్తున్నది ఎవరు? దేహమా ఆత్మన? దేహమా ఆత్మన? ఇప్పుడు అంతర్జాతీయ దివసముగా కానీ ఇంకా యోగాచార్యులు వారి వారి మత సంప్రదాయ ప్రకారంగా యోగము పేరుతోటి చేయబడుతున్నటువంటిది ఆసన ప్రాణాయామములు మాత్రమే. ఆసన ప్రాణాయామములకు ఈ యొక్క యుజ సమాధౌ అని పాణిని మహర్షి ధాతు పాఠంలో ఈ యొక్క యుజ ధాతువు సమాధి అవస్థలో ఉంటుంది. సమాధి అంటే సం ధ్యేయ చింతాయాం, సం ఉపసర్గపూర్వక ధ్యేయ చింతాయాం ఇక్కడ చేయబడుతున్నటువంటిది. ఇది దేహానికి సంబంధించిన విషయము కాదు అనేటువంటిది స్పష్టమవుతుంది. ఆత్మకు సంబంధించినటువంటి విషయం. మరి యుజిరి యోగే ఇంకొక ధాతువుతోటి పాణిని మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే యుజ సమాధౌ యుజరి యోగే. యోగము అంటే కలయిక. యోగము అంటే కలయిక. కలయిక అంటే ఎడబాటుగా ఉండేటువంటి వాటిని ఒక దగ్గరికి చేయడమును కలయిక అంటారు.
ఎడబాటుగా ఉన్నటువంటి వాటిని ఒక దగ్గరికి చేయటం కలయిక. ఇక్కడ ఎడబాటుగా ఏమున్నాయి, ఏవి కలుస్తున్నాయి అనేటువంటిది దేహము జడం. దేహము జడము, దానికి ఎడబాటు లేదు, కలయిక లేదు. ఇక ఆత్మతత్వం. ఆత్మతత్వము తాను చేసుకున్నటువంటి కర్మఫలం అనుసారంగా, జన్మాంతరములలో చేసుకున్నటువంటి కర్మఫలం అనుసారంగా 84 లక్షల యోని జన్మలలో వివిధ శరీరాలతోటి వివిధ కర్మలు చేయడానికి వేరైపోయినటువంటిది, స్వర్గము నుండి వేరైపోయినటువంటిది. అటువంటిది ఇప్పుడు ఈ యుజ సమాధౌ ధాతువుతోటి, యుజుర్యోగే ధాతువుతోటి మళ్ళీ తన ఇంటికి, తన స్వామి వద్దకు, తన ఇంటికి, తన తండ్రి దగ్గరికి, తల్లిదండ్రి దగ్గరికి పిల్లలు వస్తున్నట్టుగా ఈ యొక్క ఆత్మ పరమాత్మను చేరుకోవడం, పరమాత్మతో ఏకీభవించడం, పరమాత్మతో కలవడం, దీనిని పాణిని మహర్షి యుజ సమాధౌ అని, జై చింతాయాము అని ఈ యొక్క ధాతువులతోటి, యుజుర్యోగే ఈ యొక్క యోగము పేరుతోటి చెప్తున్నటువంటిది. యోగము చెయ్యాలన్నా, కలవాలన్నా, కలిసిన ఆనందాన్ని అనుభవోపేతంగా తెలుసుకోవాలన్నా ఆత్మ వల్లనే సాధ్యము. కాబట్టి ఇది ఆత్మకే పరిమితం. కానీ నేడు ఆత్మ అంటేనే తెలియదు. ఆత్మ అంటేనే తెలియదు. ఎవరికి తెలియదు అని అంటే, చెప్పేవారికి తెలియదు, తెలుసుకునే వారికి అంతకంటే తెలియదు. ప్రజలకు ఎవరికి తెలియదు. ఇంకా మేము యోగాచార్యులము, మేము యోగా నేర్పిస్తామని అనేటువంటి వారికి కూడా తెలియకపోయినందువల్ల ఈ యొక్క యోగా శబ్దానికి కలిగినటువంటి అర్థాన్ని, ఆత్మ పరమాత్మల కలయిక విషయాన్ని కేవలం శారీరక అంగ ప్రత్యంగముల కదలికలతోటి ఆసన ప్రాణాయామముల వరకే పరిమితం చేయడం జరిగింది. అందుకని ఈ యొక్క యోగకు మరియు పాణిని మహర్షి, పతంజలి మహర్షి వారు ఈ యోగ శాస్త్రంలో మనకు వివరిస్తున్న దానికి ఎటువంటి సంబంధము లేదు. అయినా ఈనాటి సమాజంలో ఉన్నటువంటి అవగాహన మేరకు ఈ యొక్క ఆసన ప్రాణాయామములతోటే నెమ్మదిగా అధ్యాత్మములోకి తీసుకురావడం ముఖ్యోద్దేశంగా చేసుకున్నటువంటి వారికి ఇది వర్తిస్తుంది కొంతవరకు. ఇక అధ్యాత్మమే తెలియదు, ఆత్మ ఉనికియే తెలియదు, పరమాత్మ అంతకంటే తెలియదు అని అనేటువంటి వారికి ఈ యోగా సాకుతోటి చేయబడుతున్నటువంటి ఆసన ప్రాణాయామ ప్రక్రియలన్నీ కేవలం మనోరంజకము మాత్రమే. అంటే ఈ ఆసన ప్రాణాయామములు దేనికి అంటే శరీరానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామము. ఒకటేమో ఆసన ప్రాణాయామాలతోటి శరీరం అంగ ప్రత్యంగములు కదిలించి బయట చూపించేటువంటి వ్యాయామం ఒకటి, ఇంకొకటి ప్రాణాయామము సాకుతోటి ఊపిరితిత్తులను శుద్ధి చేసేటువంటి ప్రక్రియ మరొకటి. ఇది దేహానికి సంబంధించినదే కానీ వాస్తవికమైనటువంటి యుజ సమాధౌ ధాతువుతోటి పతంజలి మహర్షి ఏ పరమాత్మ సాక్షాత్కారం గురించి ఈ యోగమును ఏర్పాటు చేశాడో, ఆ యొక్క పతంజలి మహర్షి యొక్క యోగ సూత్రములను వ్యాస మహర్షి ఏ రకంగానైతే విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం చేశాడో, దయానంద సరస్వతి ఈ పతంజలి సూత్రములను వ్యాస భాష్యమును సత్యార ప్రకాశం 3వ సంలాసము చివరలో సంస్కార విధి వేదారంభ
సంస్కారము చివరన ఋగ్వేదాది భాష్య భూమిక పఠన పాఠన వ్యవస్థలో ఈ యోగ శాస్త్రమును వ్యాస భాష్యమును దయానంద సరస్వతి బలపరుస్తున్నారు. మరి దయానంద సరస్వతి ఉద్దేశము, వ్యాస మహర్షి ఉద్దేశము, పతంజలి మహర్షి యొక్క ఉద్దేశము ఈ యొక్క ఆసన ప్రాణాయామముల వరకే యోగము అనేటువంటి అర్థము కాదు. పతంజలి మహర్షికి, వ్యాస మహర్షికి, దయానంద సరస్వతికి దిక్సూచకంగా ఉన్నటువంటి పాణిని మహర్షి తన పంచ ఉపదేశములలో ధాతు పాఠములు చెప్పినటువంటిది యుజ సమాధౌ యుజిరి యోగే. ఈ రెండు ధాతు సూత్రముల ద్వారా ఈ యొక్క యోగా అనేటువంటిది, యోగా అంటే కలయిక, ఈ కలయిక అనేటువంటిది దేహానికి సంబంధించినటువంటిది కాదు, ఆత్మ పరమాత్మకు సంబంధించినది అనేటువంటిది అభిప్రాయం. ఆ పాణిని మహర్షి యొక్క అభిప్రాయాన్ని బలపరుస్తూనే పతంజలి మహర్షి యోగ సూత్రములను రచించారు. ఆ యోగ సూత్రములకు వ్యాస మహర్షి భాష్యము, వ్యాఖ్యానము రాశారు. ఆ వ్యాఖ్యానము ముక్కుసూటిగా ఉన్నది. ఇక్కడక్కడ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు, ఈ యొక్క వ్యాస భాష్యాన్ని చదవండి అని చెప్పేసి దయానంద సరస్వతి మనకు చెప్పాడు. ఈ ప్రకారముగా సమాధి ఈ సమాధి అవస్థకు తీసుకెళ్ళడానికి సాంఖ్య దర్శనము 1వ అధ్యాయం 6వ అధ్యాయం 25వ సూత్రములో కపిల మహర్షి ధ్యానం నిర్విషయం మనః, ధ్యానములో విషయము ఉండకూడదు, విషయరహితమైనటువంటి అవస్థ. ఇదే రహస్యాన్ని పతంజలి మహర్షి యోగ శాస్త్రములో ధ్యానం అంటే ఏమిటి అనే విషయాన్ని విప్పుతున్నారు. ధ్యానం తత్ర ధారణాయాం తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. ఈ ధారణా ప్రక్రియ చేస్తున్నప్పుడు ధ్యానమని దేనిని అంటారంటే నిరంతరము ఒకే విషయంలో కొనసాగడం, నిర్విరామంగా కొనసాగడము అనేటువంటి స్థితిని ధ్యానం అంటారు అని పతంజలి మహర్షి చెప్తున్నాడు. మరి నిర్విరామంగా, నిరాటంకముగా, నిరంతరముగా కొనసాగేటువంటి ఆ స్థితి ఎలా ఉండాలి అని అంటే, ఎలా ఉన్నప్పుడు మన ఉద్దేశం నెరవేరుతుందనే విషయాన్ని పతంజలి మహర్షి చెప్తున్నారు. ఏంటంటే ధ్యానం నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద. నిర్విచార స్థితికి వెళ్ళాలి. విచారాలు, ఆలోచనలు, చింతన అనేటువంటి ఈ స్థితికి అతీతంగా నిర్విచార స్థితికి వెళ్ళాలి. నిర్విచార స్థితికి వెళితేనే, నిర్విచార స్థితికి వెళ్ళి వైశారథ్యే విశాల దృష్టికోణముతో స్థిరముగా ఉన్నప్పుడే అధ్యాత్మ ప్రసాదం లభిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది అనేటువంటి విషయం పతంజలి మహర్షి చెప్తున్నారు. ఇక ఈనాడు సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి వారు కొంతమంది హఠయోగంతో, చేతితోటి ముక్కును పట్టుకొని కపాలభాతి ప్రాణాయామం అని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఇక నిటారుగా కూర్చోండి, నడుము చక్కగా పెట్టి కళ్ళు మూసుకొని మీ ఇష్టదేవుణ్ణి తలుసుకోండి అని, ఇంతవరకు యోగ పేరుతోటి ఆ గురువు గారి దగ్గరికి వచ్చినటువంటి వారు ఇష్టదేవుణ్ణి మర్చిపోయే ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ వారు ధ్యాన స్థితిలో కూర్చుండబెట్టి మళ్ళీ ఇష్టదేవుణ్ణి తలుసుకోమని చెప్పేసి నిరాకార పరమేశ్వరునికి భిన్నంగా సాకార కులదేవతలను ఉపాసింపజేస్తున్నాడు. అంటే విషయాన్ని అందిస్తున్నారు. అంటే ఏ యోగము పేరుతోటి
పతంజలి మహర్షి ఆత్మను పరమాత్మను కలపడానికి ఏర్పాటు చేశాడో దానికి విపరీత కోణములో ఈనాడు ఈ యోగా సాధన జరుగుతూ ఉంది. అందుకని మనం వెళ్ళాల్సినటువంటిది తూర్పు దిశకు వెళ్ళాలని అనుకుంటే వారు పడమర దిశలో దారి చూపిస్తున్నారు. మనం ఉత్తరానికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు దక్షిణానికి దారి చూపిస్తున్నారు. అంటే యోగా వాస్తవికమైనటువంటి యోగకు ఈనాడు చేపిస్తున్నటువంటి శారీరక వ్యాయామానికి ఎటువంటి సంబంధము లేదు. మరి శారీరక వ్యాయామం చేయకూడదా అంటే శారీరక వ్యాయామం చేస్తేనే శరీరము నిరోగముగా ఆరోగ్యవంతముగా ఉంటుంది. ఆరోగ్యవంతమైనటువంటి ఆ శరీరంతోటే ఈ ఆత్మ సమాధిస్థము కాగలదు. అంటే అది అవసరమే. కానీ ఈ పాణిని మహర్షి, పతంజలి మహర్షి, వ్యాస మహర్షి, దయానంద సరస్వతి యొక్క ఉద్దేశము శరీరం వరకే పరిమితము అవడము కాదు. శరీరానికి అతీతంగా, దేహానికి అతీతంగా నేను, ఈ దేహములో నేను అనేటువంటి చైతన్య స్ఫూర్తి ఆత్మతత్వం ఏదైతే ఉందో ఆ ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వంతో ఏకీభవింపజేయడమే ధ్యానం అనబడుతుంది, యోగా అనబడుతుంది. అందుకని మనం సాధ్యమైనంత వరకు మొదట ఆత్మతత్వాన్ని పట్టుకోవాలి, ఆ తర్వాత పరమాత్మతత్వాన్ని పట్టుకోవాలి. ఆత్మను పరమాత్మతో ఏకీభవింపజేయడమే ముఖ్య ఉద్దేశం. మరి పరమాత్మ ఎక్కడున్నాడు అతన్ని ఏకీభవింపజేయడానికి అని అంటే దానికి ఋగ్వేదము 4వ మండలము 26వ సూక్తము మొదటి మంత్రంలో అహం మనుః అభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రః, నేను మననశీలుడిగా సూర్యుని యొక్క పరిధిలో ఉన్నాను అని పరమేశ్వరుడు తన యొక్క ఆచూకీని ఇవ్వగానే మరి నా బిడ్డవైనటువంటి నువ్వెలా ఉండాలి అని అంటే దానికి ఋగ్వేదము 9వ మండలంలో చెప్తున్నటువంటిది ఏంటంటే మనుర్భవ, నేను మననశీలుడనే కాబట్టి నా భావములతోటే నీవు ఉండాలి. ఓ జీవాత్మ, నీవు మనుర్భవ, నువ్వు మననశీలుడవు కమ్ము. మననశీలుడు ఎవరు అని అంటే కేవలం మానవుడు మాత్రమే. మనుష్యునికి మాత్రమే మననశీలుడు అయ్యేటువంటి ఆస్కారం ఉంది. పశువు, పక్షి, క్రిమి కీటకాలకు మననము చేసేటువంటి ఈ స్తోమత లేదు. అందుకని మనుష్యుడికి మాత్రమే ఏమని చెప్తున్నాడంటే మనుర్భవ జనయ దైవ్యం జనం, దివ్యమైనటువంటి నువ్వు మననశీలుడు అయితే నీకు పుట్టేటువంటి సంతానము దివ్యమానవులుగా తయారవుతుంటది. ఈ సమాజం దివ్యమానవ సమాజం తయారవుతుంటది. అందుకే దయానంద సరస్వతి చెప్పినటువంటిది ఏంటంటే ఈ యొక్క మనుష్య సమాజాన్ని ప్రక్షాళన చేసేటువంటి దిశగా ఈ యొక్క సత్యార్థ ప్రకాశం సంస్కార విధి మాధ్యమంగా దివ్యమానవ సమాజ నిర్మాణం చేయడానికి వేదమంత్ర ప్రమాణపూర్వకంగా తాను కంకణబద్ధుడిగా అయ్యి ఈ ఆర్య సమాజాన్ని స్థాపించి వైదిక సాహిత్యాన్ని మన ముందు పెట్టాడు. అందుకని ఇక్కడ ఆత్మతత్వాన్నే తెలుసుకోవాలి. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే శరీరాన్ని ఒలవాలి. శరీరాన్ని ఒలవాలి అని అంటే కనబడుతున్నటువంటిది నేను కాదు, కనబడుతున్నటువంటిది నా శరీరము. నేను స్త్రీగా, నేను పురుషునిగా, నేను నపుంసకునిగా, పశు పక్షి క్రిమి కీటకముగా ఈ 84 లక్షల జన్మలలో కనబడుతున్నాను. ఈ శరీరాలతో కనబడుతున్నాను. కానీ ఈ శరీరము నేను కాదు. నేను కాదు అనేటువంటిది ఎలా తెలుస్తుందంటే భగవంతుడే మన జీవన విధానంలో చూపిస్తున్నాడు. ఏమిటి అంటే ప్రతిదినము మనము స్నానం చేస్తున్నప్పుడు మురికి వస్త్రాలు, మలిన వస్త్రాలను విడిపించి స్నానం అయిన తర్వాత శుభ్రమైన నూతన వస్త్రాలను తొడిగింపజేస్తున్నాడు. స్నానములో ఈ వస్త్రాలను ఎట్లయితే మార్పు చేస్తుంటామో మృత్యువులో
దేహ మార్పిడి తప్ప ఓ జీవాత్మ నీకు చావు లేదు, నువ్వు చావవు, నువ్వు నా బిడ్డవు, నువ్వు అజర అమర నిత్య శుద్ధ శాశ్వతముగా ఉంటావు, అనాది తత్వము, నీకు చావు లేదు. కానీ సమాజంలో మనల్ని భయపెడుతున్నటువంటిది ఏంటంటే ఈ మృత్యువు చచ్చిపోవడం అనేటువంటిది. ఈ చచ్చిపోవడం అనేటువంటి ఇంతకంటే పెద్ద అబద్ధం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఎందుకు అంటే గర్భాధానంలో పురుషుని శరీరం నుండి వస్తున్నటువంటి శుక్రకణానికి స్త్రీ శరీరంలో ఈ పిండము అనేటువంటి వస్త్రాలు తొడిగించడం జరుగుతుంటది. శిశువుగా పుట్టిన తర్వాత ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే ఆయువు అయిపోయే నాటికి ఎవరైతే తమ జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి పనులు చేస్తుంటారో వారు ఈశ్వర సన్నిధి, ఈశ్వరుడు ఎక్కడున్నాడు? సూర్యుని లోపల ఉన్నాడు. సూర్యుని లోపల ఉన్నాడని సంధ్యోపాసన ఉపస్థాన చివరి మంత్రం ఉద్వయం తమసస్వరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యం అగన్మ జ్యోతిరుత్తమం. ఆ ఉత్తమ జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క సన్నిధికి చేరుకోవడం ముఖ్య ఉద్దేశం. ఇంకా ఎవరైతే తమ జీవితంలో వేదమును కాదని, ఆర్య సమాజమును కాదని, దయానంద సరస్వతి ఉద్దేశమును కాదని, మరి ఈ యొక్క మత సంప్రదాయాలతో తప్పుదో పట్టిపోతున్నారో వారు, ఎందుకు అంటే భగవంతుడు మనకు చూపిస్తున్నటువంటిది ఏంటంటే మన గూటి నివాసంలో ప్రపంచమంతా తిరిగి ఎంత తిరిగినా ఎక్కడ తిరిగినా ఇంటిలోకి ప్రవేశించేటువంటిది ఆ సింహద్వారం, గృహ ముఖ్య ద్వారం గుండానే ఇంట్లోకి ప్రవేశిస్తుంటాం. మరి భగవంతుణ్ణి చేరుకోవాలి అని అంటే భగవంతుడు ఇచ్చినటువంటి వేద శాస్త్రమును పట్టుకొని వేదము ద్వారానే భగవంతుణ్ణి చేరుకోవచ్చు. ఇది ఎట్లా తెలుస్తున్నది అని అంటే ఇప్పుడు మనకు ఎన్నో రకాల సెల్ ఫోన్లు వస్తున్నాయి, కంప్యూటరు, ఇంటర్నెట్, ల్యాప్టాప్లు, ఇంకా ఎన్నెన్నో వస్తున్నాయి. ఏ పరికరాన్ని ఏ తత్వవేత్త ఆవిష్కరించినా దాన్ని వినియోగించాల్సింది మనము సామాన్య ప్రజలమే కాబట్టి దాన్ని ఎలా వినియోగించాలో వారు ఒక దిశానిర్దేశిక గైడ్ని ఇస్తుంటారు. ఆ దిశానిర్దేశిక ప్రకారం దాన్ని వినియోగించుకుంటే చాలా కాలం మన్నికగా ఉంటుంటది, మనము నిష్ణాతులం అవుతుంటాం ఆ విషయంలో. అదే విధంగా భగవంతుడు మనల్ని సృష్టించి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలను సృష్టించి ఇందులో మానవులు మాత్రమే బుద్ధితో యోచించగలరు అని చెప్పేసి మానవులకు ఈ యొక్క వేద శాస్త్రాలను ఉపదేశం చేశాడు. మరి భగవంతుడు ఉపదేశించినటువంటి వేద శాస్త్రాలను వదిలేసి మనము ఇతర మత సంప్రదాయాల గురువులను, ఆ గురువులు చెప్పినటువంటి అభిప్రాయాలను పట్టుకుంటే మనం వేదానికి దూరం అవుతున్నాం, పరమేశ్వరుని సంపర్కానికి దూరం అయిపోతున్నాం. అంటే దారి తప్పుతున్నటువంటి వాళ్ళం అవుతుంటాం. అటువంటి వారికి సద్గతి ఎలా లభిస్తుంది, మోక్షం ఎలా లభిస్తుంటది? ఈనాటి ఈ యోగము పేరుతోటి పతంజలి మహర్షి మనకు చెప్తున్నటువంటిది ఆత్మను తరింపజేసుకునేటువంటిది. అందుకే దీనిని సద్గతి అంటుంటారు ఈ యోగం. అయితే ఎవరైతే అసఫలమైన కర్మలు చేస్తుంటారో, సఫలమైనటువంటి కర్మలు చేసేటువంటి వారికి సద్గతి, మోక్షం, ఈశ్వర ప్రాప్తి, మోక్షం లభిస్తుంటది. ఎవరైతే తప్పుడు పనులు చేస్తుంటారో, మద్యమాంసాలు సేవిస్తుంటారో, అబద్ధాలు ఆడుతూ ఇక అన్యథా వ్యవహారం చేస్తుంటారో అటువంటి వారు ఈ దేహం యొక్క ఆయువు పూర్తయ్యేసరికి ఆ దేహం సహకరించదు కాబట్టి దేహం నుండి చనిపోవడం జరుగుతుంటది. అంటే చావు ఎవరికి అని అంటే ఎవరైతే అసఫలమైన కర్మలు చేస్తుంటారో, సత్కార్యాలు మాత్రమే చెయ్యరు, యజ్ఞము వంటి పుణ్యకార్యాలు, పరోపకారం, గోసేవ మరియు ఆశ్రమ సేవ
మరియు గురువుల సంపర్కంలో ఉండి తమను తాము తెలివిమంతులుగా ఉద్ధరించుకోలేరు, వారు చనిపోతారు. మరి చనిపోవడం ఏంటేంటిది? చనిపోవడం ఏంటిది అంటే వాహనంలో యాత్ర చేస్తున్నటువంటి యాత్రికుడు తన గమ్యస్థానం రాగానే వాహనం నుండి, ఒక సైకిల్ మోటార్ నుండి, రిక్షా నుండి, కారు, బస్సు, రైలు, విమానము నుండి దిగిపోతున్నట్టుగా ఈ యొక్క మృతదేహాన్ని దాటేసి చ అని పోవడం, చనిపోవడం జరుగుతుంది. చ అని పోవడం, అమ్మ పోతున్నాను అని చెప్పేసి పిల్లలు బడికి పోతుంటారు, నేను పోతున్నాను నాన్న అని చెప్పేసి అమెరికా వెళ్ళేవారు, ఉద్యోగానికి వెళ్ళేవారు చెప్పిపోతున్నట్టుగా చ అని పోవడం, చనిపోవడం జరుగుతుంటుంటది. అంటే ఆత్మకు చావు లేదు అనేటువంటిది సత్యం. అందుకే వైదిక సిద్ధాంతం, త్రైత సిద్ధాంతం, దేవుడు, జీవుడు, ప్రకృతి, ఇవి ఎప్పటికీ నాశనము కావు, ఎప్పుడూ విద్యమానమై ఉంటాయి, ఏదో రూపంలో ఉంటుంటాయి. మిగతా కనబడే ఈ రూపం అంతా మొత్తం విలీనమైపోతుంది, కనుమరుగైపోతుంది, తుడుచుకుపోతుంది. ఈ రూపానికి, ఈ జన్మలకు, ఈ శరీరాలకు విలువలేదు. అందుకని రోగం శరీరానికి వస్తుంది, ఆత్మకు రాదు. జ్వరము శరీరానికి వస్తుంది, ఆత్మకు కాదు. కాళ్ళు చేతులు విరగడం, కళ్ళు పోవడం శరీరంలో చూపిస్తున్నారు. భూకంపం ఇంటిలో, భూమిలో, సముద్రంలో, గుట్టలలో, ఇక కనబడే రూపములో భూకంపాలు సృష్టించి చూపిస్తున్నాడు భగవంతుడు. కనబడే రూపము నాశనం అయితే, కానీ ఆత్మ నాశనము కాదు, ఆత్మకు చావు లేదు. అందుకని ఆత్మను పరమాత్మతో కలపడమే యోగము, నిజమైనటువంటి యోగం. ఇప్పుడు ఈ ప్రక్రియలో మరి శరీరం మనకు సహకరించాలి అని అంటే సాధనామయంగా ఈ యొక్క 4-5 ప్రాణాయామములు మనం చేయాలి. 4-5 ప్రాణాయామములు మనం రోజు చేస్తూనే ఉన్నాము. ఇక ఆసనాలు చేసుకునేటువంటి వారు ఆసనాలు చేసుకోవచ్చు. శరీరం బలంగా తయారవుతుంది ఆసనాలు చేస్తే. ఆక్సిజన్, ప్రాణవాయువు ఎక్కువ పీల్చుకోవడం జరుగుతుంటుంది, శరీరానికి ఎక్కువ ఆయుష్ లభిస్తుంటుంది. కానీ యోగం సిద్ధించడానికి ఈ యొక్క మనం చేస్తున్నటువంటి ఉద్గీత ప్రాణాయామం, బాహ్య ప్రాణాయామము, ఆభ్యంతర ప్రాణాయామము, స్తంభవృత్తి ప్రాణాయామం, బాహ్యాభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామం, వీటిని మాత్రమే ఈ యోగ సాధనకు సహకరిస్తాయని పతంజలి మహర్షి, యాజ్ఞవల్క్య మహర్షి, దయానంద సరస్వతి వీరందరూ చెప్పారు. కాబట్టి వారి మార్గంలోనే వెళితే మనము మన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటామనేటువంటిది దాంతో. ఇప్పుడు మరి వచ్చినటువంటి వారు ఎంతమందికి ఈ ప్రాణాయామం చేయడం వస్తుంది? ఒక్కొక్కరు. ఇప్పుడు ఇవాళ మరి అంతర్రాష్ట్రీయ యోగ దివసం కాబట్టి ఉద్గీత ప్రాణాయామం ఎంతమందికి వస్తుంది? స్తంభవృత్తి, బాహ్య ప్రాణాయామం ఎప్పుడు ప్రభాకర్ గారే చెప్తున్నారు, లక్ష్మణ్ గారే చెప్తున్నారు, ప్రణవముని గారే చెప్తున్నారు, వరలక్ష్మి గారే చెప్తున్నారు. కానీ మిగతా వారు ఎవరు చెప్పట్లేదు. అందరికీ అవకాశం ఉంటుంటది కాబట్టి ఒక్కొక్కరు. ఇప్పుడు ఏంటంటే మనం ఇవాళ యోగ సాధనకు ముందుగా వెళ్ళాలి కాబట్టి ప్రక్రియ ముందు దేహాన్ని సవరించుకొని దేహాన్ని వదిలేసి ఆత్మతత్వం వరకు చేరాలి. కాబట్టి ముందు బాహ్య ప్రాణాయామం, ఉద్గీత ప్రాణాయామమును తర్వాత చేద్దాం. చివరికి ఉద్గీత ప్రాణాయామాన్ని కాకుండా బాహ్య ప్రాణాయామం ముందు వినండి. బాహ్య ప్రాణాయామము అంటే ఏంటంటే లోపల ఉన్నటువంటి వాయువును బయటకు తీసి బయట ఆపడం. లోపల ఉన్నటువంటి వాయువును బయటకు తీసి బయటనే ఆపడం. ఈ బయటకు తీసి బయటనే ఆపడం వల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే, ఈ యొక్క మనం తినేటువంటి ఊర్జ, అన్నం ద్వారా ఏర్పడేటువంటి ఊర్జ శక్తి ఏదైతే ఉందో అది పైకి లేచి వస్తుంటది. దీని ద్వారా బ్రహ్మచర్య పాలన జరుగుతుంటుంటది, దీర్ఘాయుష్యం లభిస్తుంటుంది. ఇక ఆభ్యంతర కుంభకం అంటే ఏంటంటే బయట ఉన్నటువంటి వాయువును లోపలికి తీసుకొని
పొట్టను బాగా ఉబ్బించి బిర్రుగా లోపలే ఆపడం. దీనివల్ల ఏమవుతుంది అనంటే శరీరం నుండి ఒక అవస్థ ఏంటంటే, ఇప్పుడు పెద్ద శరీరం ఉన్న వాళ్ళు చిన్న వస్త్రాలు వేసుకుంటే ఆ ఆ చొక్కా అంగికి ఉన్నటువంటి గుండీలు ఎప్పుడు తెగిపోతాయో అని అన్నట్టుగా ఆ రకంగా బిర్రుగా ఎట్లయితే ఉంటుంటుందో ఆ రకంగా ఉండడం వల్ల ఈ శరీరం యొక్క పొరలలో ఉన్నటువంటి మలినాలు అనేటువంటి ఒత్తిడికి గురైపోయి ఈ చెమటలాగా బయటకు వచ్చేస్తుంటాయి. శరీరాన్ని పిండినట్టు అవుతుంటది కాబట్టి ఆ బయటకు వచ్చేస్తుంటాయి. ఇక 3వ ప్రాణాయామం అంటే చెమటలాగా మలినాలన్నీ బయటకు చెమటలాగా రావడం అంటే శరీరం ఆరోగ్యంగా ఉండడం. ఇక 3వ ప్రాణాయామం స్తంభవృత్తి ప్రాణవాయువును తీసుకోకూడదు, వదలకూడదు, ఎక్కడికక్కడ ఆపడము అని అంటే దేహము యొక్క వ్యవహారాన్ని విడిచిపెట్టి దేహాతీతమైనటువంటి ఆత్మ యొక్క కదలికలను పసిగట్టడము, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడము. ఇది స్తంభవృత్తి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక 4వ ప్రాణాయామంలో ఏంటంటే బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి. బాహ్యాభ్యంతర విషయాక్షేపి అంటే ఏంటంటే వాయువును బయటకు తీసేసి బయటే వదిలేసి ఎంత వరకు ఆపాలో అంతవరకు ఆపిన తర్వాత మళ్ళీ ఇక ఆపలేము అని అనుకున్నప్పుడు లోపలికి ఏమాత్రం తీసుకోకుండా లోపల నుండే బయటకు వదలడం. ఈ రకంగా 2-3 సార్లు ఇట్లా లోపల వాయువును లోపలే ఆపడం, ఇంకా లోపల ఆపలేము అని అనుకున్నప్పుడు బయటకు వదలాలి అని అనుకున్నప్పుడు బయటకు ఏమాత్రం వదలకుండా ఇంకా లోపల నుంచే బయటకు తీయడం. ఈ రకంగా మరి బయట ఆపినటువంటి వాయువును బయటనే ఆపడం, బయట ఆపినటువంటి దాన్ని బయట ఆపలేము లోపలికి తీసుకోవాలని అనిపిస్తే లోపలికి ఏమాత్రం తీసుకోకుండా ఇంకా బయట నుంచే లోపలికి తీసుకోవడం. ఈ రకంగా విరుద్ధ ప్రక్రియలు చేయడం ద్వారా ఈ యొక్క ఇంద్రియ వశీకరణ జరుగుతుంటది. ఆ అష్టచక్రాలను అధిగమించడం జరుగుతుంటది. దీనితోటి శరీరములో మార్పులు కనిపిస్తుంటాయి. శరీరంలో మార్పులు కనిపించినప్పుడు మనలో ఏకాగ్రత ఏర్పడుతుంటది. ఏకాగ్రత ఏర్పడ్డప్పుడు ఈ వెన్నుపాములో ఈ యొక్క వెన్నెముక లోపలి భాగంలో ఈ యొక్క చక్రాలు చేస్తున్నప్పుడు మనము దేహం ముందు నుంచి ఊహించుకొని మనం చేస్తూ ఉంటుంటే మనము తిన్నటువంటి ఆహారంతో ఏదైతే ఊర్జ శక్తి తయారవుతుంటుందో ఈ యొక్క వీర్య కోశంలో స్థిరమై అవుతుంటుంటుందో ఈ ప్రక్రియ ద్వారా అంచెలంచెలుగా పైకి ఎదిగి వస్తుంటుంటారు. దీనికి దయానంద సరస్వతి ఋగ్వేదము 10వ మండలము 75వ సూక్తము 5వ మంత్రము దానిని ఈ వ్యాఖ్యానం చేస్తూ చెప్తున్నటువంటిది ఏంటంటే ఇడ పింగళ అనేటువంటి ఈ నాడుల ద్వారా ఆ కింది నుంచి వస్తున్నటువంటి దాని మీద దృష్టి పెడితే ఈ యొక్క సుషుమ్న దగ్గరికి వచ్చినప్పుడు సుషుమ్న దగ్గర ఏమిటి పైకి వచ్చింది, ఏమి అక్కడ ఉన్నది, దేని గురించి వచ్చింది అనేటువంటి రహస్యాన్ని పసిగట్టినట్టయితే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎంత స్పష్టంగా ఉంటుంటాడో అంత స్పష్టంగా పరమాత్మ సాక్షాత్కారం అనేటువంటిది సుషుమ్న నాడిలో ఈ యొక్క స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఈ యొక్క ఆజ్ఞాచక్రం వెనకాల ఉంటుంటది. వెన్నెముక వచ్చి ఈ తలకు ఎక్కడైతే అతుక్కుంటుంటదో ఆ భాగంలో ఈ సుషుమ్న ఉంటుంటది. ఆ సుషుమ్నలో ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంటది. ఇక ఉద్గీత ప్రాణాయామం తప్పనిసరిగా చెయ్యాలి అని భగవంతుడు మనకు ఇదిగో ఇలా చెయ్యాలని చూపిస్తున్నటువంటి రహస్యం ఏంటంటే ఊరి మీదకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు, ఊరి మీదకు ఏదైనా ప్రమాదం
వచ్చినప్పుడు కాదు, వస్తున్నప్పుడు ఊరి వెలుపల నక్కల ద్వారా, ఊరి లోపల కుక్కల ద్వారా వెనక కాళ్ళ మీద కూర్చుండి ముందు కాళ్ళను నిటారుగా చాపి తలపైకెత్తి ఓ అని ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామాన్ని చేయమని భగవంతుడు దృష్టాంతంగా చూపిస్తున్నాడు. ఈ రహస్యాన్ని యాజ్ఞవల్క్య మహర్షి బృహదారణ్యక ఛాందోపనిషత్తులో చెప్పినటువంటి దానిని దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం ప్రథమ సంలాసం చివరి అంశంలో చెప్పాడు. చూడండి, ఈ ఉద్గీతం పలకడం ఇది ఆ యొక్క కుక్కలు ఊరి లోపల కుక్కల ద్వారా, ఊరి వెలుపల నక్కల ద్వారా చూపించేటువంటిది ఏంటంటే, ఈ అరుపులను విని ఇళ్లలో ఉన్నటువంటి వారు ఇంటి బయటకు రావాలి, ఊరి మీదకు ప్రమాదం వస్తుంది కాబట్టి వారిని పిలవడం, వారి దృష్టిని ఆకర్షింపడం ముఖ్య ఉద్దేశం. ఈ అధ్యాత్మములో మనం చేసేటువంటి ఈ ప్రాణాయామం ద్వారా ఈ యొక్క వీర్యమును శరీరం క్రింది స్థానంలోంచి మస్తిష్కం అనేటువంటి ఈ పై స్థానానికి ఎగబాగింపజేసేటువంటిది ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామం. ఈ ఉద్గీత ప్రాణాయామం ఎలా జరుగుతుంది అని అంటే, మనము ప్రమిదలో నెయ్యి పోసి వత్తి పెట్టించినప్పుడు వత్తి ఒక భాగమేమో ఆ ప్రమిదలో ఉన్నటువంటి నెయ్యిలో మునిగి ఉంటుంది, ఇంకొక భాగము ఆ ప్రమిద చివరన ఆ నెయ్యికి పైన ఉంటుంటది. ఆ పై భాగాన్ని ముట్టిస్తుంటే కింద ప్రమిదలో ఉన్నటువంటి నెయ్యి అయిపోతుంటది. అది ఎలా అయిపోతుంటది అని అంటే, ఈ యొక్క వత్తి యొక్క పోగు మధ్యలో ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలం ఈ యొక్క అగ్ని రగులుకుంటూ ఉంటే పీల్చినట్టు అవడం వల్ల ఈ యొక్క ప్రమిదలో ఉన్నటువంటి నెయ్యి అంతా పైకి లేస్తూ వెలిగేటువంటి అగ్నికి అందిస్తుంటారు. ఈ ఉద్గీత ప్రాణాయామంలో ఆ యొక్క ప్రక్రియ, మనం తిన్నటువంటి అన్నంతో ఏ ఊర్జ శక్తి అయితే మనకు సంగ్రహితం అవుతుంటుందో అది నెమ్మదిగా పైకి ఎగబాకి వచ్చి మన మస్తిష్కాన్ని వికసింపజేస్తుంటది, మంచి ఏకాగ్రత ఏర్పాటు చేస్తుంటది, మంచి లోతైనటువంటి ఆలోచనలను కలిగింపజేస్తుంటది. కాబట్టి ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామం, ఈ ఉద్గీత ప్రాణాయామంలో దీనికి అధ్యాత్మ సాధన చేసేటప్పుడు దీంట్లో ఒక నియమం ఉన్నది. ఆ నియమం ఏమిటి అని అంటే, మన జీవితం పుట్టుక నుంచి 100 ఏళ్ళ జీవితం అనుకుంటే, పుట్టుక నుంచి 50 ఏళ్ళ వరకు ఎదుగుదల, 50 నుంచి 100 ఏళ్ళ వరకు తగ్గడం. అంటే పుట్టుక నుంచి 50 ఏళ్ళ వరకు తినేటువంటి ఆహారంతో శరీరం కండబట్టి ఉంటుంటది. 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ వరకు ఇక స్థూలమైన ఆహారాన్ని అరిగించుకోకుండా పళ్ళు ఊడగొట్టడం ఒకటి. ఇక కండబట్టినటువంటి శరీరాన్ని మనం పడుకొని లేచిన తర్వాత పక్క దుప్పట్లు దులపరించినట్టుగా ఈ కండ భాగాన్ని దులపరించేటువంటి వృద్ధాప్య స్థితికి భగవంతుడు రప్పింపజేస్తున్నాడు. ఉదయం సూర్యోదయ సమయం, మిట్ట మధ్యాహ్నం తీవ్రమైనటువంటి స్వరూపం, మళ్ళీ మిట్ట మధ్యాహ్నం నుంచి మళ్ళీ సాయంత్రం వరకు ఉదయము సూర్యుని ఎక్కింపజేస్తున్నాడు, మధ్యాహ్నం తర్వాత నుంచి సాయంత్రం వరకు దింపుతున్నాడు. ఈ రూపకంగానే గుట్ట ఈ వైపు నుంచి ఎంత పైకైతే పోతుంటుందో ఆ పైనుంచి కిందికి రెండవ వైపుకు అంతే దిగుతూ ఉంటుంటుంది. ఈ ప్రాణాయామంలో కూడా అదే విధమైనటువంటి రహస్యం. దీన్ని పట్టుకున్నట్టయితే మనం రోగాల బారిన పడకుండా ఉంటుంటాం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉద్గీత ప్రాణాయామాన్ని ముందు తప్పుడుగా ఉచ్చరించేటువంటి వైవిధ్యం, ఓం ఓం ఇది తప్పు, ఓం ఇది గొంతు నుండి వస్తున్నాయి, ఇది కూడా తప్పే, ఓం ఇది ఛాతి నుండి వస్తున్నాయి, ఇది కూడా తప్పే.
ఈ యొక్క ఛాతి కింది భాగం, నాభి క్రింది ప్రదేశం, నాభి నాభి అంటే బొడ్డు నుండి, బొడ్డు కింది ప్రదేశం నుండి వచ్చేటువంటిదే నిజమైనటువంటి ఈ విధంగా చేసినప్పుడు ఇక్కడ రెండు ప్రక్రియలు జరుగుతున్నాయి. రెండు ప్రక్రియల్లో పరిణామం ఒకటే కనిపిస్తుంది. రెండు ప్రక్రియలు ఏమిటి అంటే, ఎప్పుడైతే స్వరం ఎత్తుతూ ఉండేటువంటి ప్రక్రియ ఒకటి, ఇంకొకటి స్వరం దించుతూ ఉండేటువంటి ప్రక్రియ ఇంకొకటి. ఈ రెండింటి పరిణామం ఒకటే. ఏ రకంగా అంటే, ముందు స్వరం ఎత్తుతున్నప్పుడు ఈ ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి గాలి అంతా బయటకు వచ్చేస్తుంటుంటుంది. ఎప్పుడైతే ఈ ఓం స్వరాన్ని ఎత్తి ఈ దించేటువంటి సమయంలో నోరు మూసుకోవడం జరుగుతుంటుందో, నోరు మూసుకొని మళ్ళీ దించేటువంటి ప్రక్రియలో ముక్కు ద్వారా పొత్తి కడుపు దగ్గర నాభి కింద ఉన్నటువంటి వాయువు అంతా లోపలికి పోయి ఈ మూలాధార చక్రం, ఈ యొక్క మూలాధార చక్రం అంటే పొత్తి కడుపులో ఉన్నటువంటి వాయువు అంతా లోపలికి పోగానే పొత్తి కడుపు వెనుకకు పోయినట్టు అవుతుంది. వెనుకకు పోయినప్పుడు అవడం వల్ల ఈ యొక్క ఉపస్థేంద్రియం పైకి లేస్తుంది. ఉపస్థేంద్రియం పైకి లేస్తే మలద్వారం కూడా మూర్చుకొని పైకి వస్తుంది. దీన్ని మూలబంధము అంటుంటారు. అందుకని ఈ యొక్క ప్రక్రియ స్వతహాగా జరుగుతుంది. అలా లేచినటువంటి దానిని పైకే లేపి పట్టడం, పొట్టను వెనక లాగి అలాగే పట్టి ఉంచడం ద్వారా మనం తిన్నటువంటి ఆహారం ద్వారా ఏ యొక్క వీర్యం, సారాంశం, ఎనర్జీ, ఊర్జ తయారవుతుందో అది ఈ ప్రక్రియ ద్వారా పైకి లేస్తుంటాం. అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఒక్కొక్కరు చేయండి. మరి ఇవాళ ఎవరు రాలేదు, అందరు వచ్చిన వారు చేయండి. నమస్తే ఆచార్య, నేను చేస్తాను. చేయండి ఒక్కొక్కటి. ఉద్గీత ప్రాణాయామం చేస్తున్నాను. చేసినప్పుడు నోటి నుంచి కాకుండా శబ్దం, గొంతు నుండి కాకుండా నాభి నుండి రావడానికి, మూలాధారం పైకి ఉంచడానికి ఈ ప్రాణాయామం జరుగుతుంది. ఒకటోసారి అయింది. ఇప్పుడు ఇది 3 సార్లు చేయాలని ఉంది. ఇది రెండొకసారి.